బ్రోకర్ రాజకీయాలను ఎలా ఉంటాయంటే చెప్తా విను, మళ్ళీ 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 చెప్తున్నానంటారు. ఎంత బ్రోకర్ రాజకీయం చేయకపోతే కూతురు వయసు ఆడపిల్లతో తైతక్కలాడతా ఫోన్లో ఏమేం చేస్తుంది అని అడిగిన తర్వాత కూడా నువ్వు మంత్రి అయ్యావంటే ఎన్ని బ్రోకర్ రాజకీయాలు చేస్తే నువ్వు ఆ రోజు మంత్రి అయ్యావు? నీకు ఎవడన్నా మంత్రి పదవి ఇస్తాడా? నువ్వు అంత లుచ్చా పని చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత, కూతురు వయసు ఆడపిల్లలతో నువ్వు అంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత, ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా ఎన్నింటికి వచ్చుద్ది, ఏమేం చేస్తుంది, ఇంకేం చేయదా అని అడిగిన తర్వాత కూడా నువ్వు మంత్రి అయ్యావంటే ఎన్ని బ్రోకర్ రాజకీయాలు చేసి నువ్వు మంత్రి అయి ఉంటావు? వాటిని అంటారు బ్రోకర్ రాజకీయాలని. ఈరోజు బిఆర్ నాయుడు గారు 2019 నుండి 2024 వరకు ఈ ప్రభుత్వంతో పోరాడి అమరావతి ఉద్యమంలో పాల్గొని, రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొని, ఈరోజు కష్టపడి రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రానికి దరిద్రమైనటువంటి నీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో ఒక కీలక పాత్ర పోషించారు, పోరాడారు, కేసుల బారిన పడ్డారు. కాబట్టి రైట్ ట్రయల్గా ఆయన టీవీ5 చైర్మన్ గారు ఈరోజు టీటీడీ చైర్మన్ అయ్యారు. అంతేగాని యదవ పనులన్నీ చేసేసి మరి నువ్వు మంత్రి అయ్యావంటే ఆశ్చర్యపోయేటటువంటి ఘటన. నువ్వు మంత్రి అయ్యావంటే ఎంత ఆశ్చర్యం వేసిందో బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్ నుంచి టీటీడీ చైర్మన్ అయ్యారంటే మా ఎవరికి మరి ఆశ్చర్యం వేయాల? మాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఆశ్చర్యం వేయాల? బ్రోకర్ రాజకీయాలను ఎలా ఉంటాయంటే చెప్తా విను, మళ్ళీ 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 చెప్తున్నానంటారు. ఎంత బ్రోకర్ రాజకీయం చేయకపోతే కూతురు వయసు ఆడపిల్లతో తైతక్కలాడతా ఫోన్లో ఏమేం చేస్తుంది అని అడిగిన తర్వాత కూడా నువ్వు మంత్రి అయ్యావంటే ఎన్ని బ్రోకర్ రాజకీయాలు చేస్తే నువ్వు ఆ రోజు మంత్రి అయ్యావు? నీకు ఎవడన్నా మంత్రి పదవి ఇస్తాడా? నువ్వు అంత లుచ్చా పని చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత, కూతురు వయసు ఆడపిల్లలతో నువ్వు అంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత, ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా ఎన్నింటికి వచ్చుద్ది, ఏమేం చేస్తుంది, ఇంకేం చేయదా అని అడిగిన తర్వాత కూడా నువ్వు మంత్రి అయ్యావంటే ఎన్ని బ్రోకర్ రాజకీయాలు చేసి నువ్వు మంత్రి అయి ఉంటావు? వాటిని అంటారు బ్రోకర్ రాజకీయాలని. ఈరోజు బిఆర్ నాయుడు గారు 2019 నుండి 2024 వరకు ఈ ప్రభుత్వంతో పోరాడి అమరావతి ఉద్యమంలో పాల్గొని, రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొని, ఈరోజు కష్టపడి రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రానికి దరిద్రమైనటువంటి నీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో ఒక కీలక పాత్ర పోషించారు, పోరాడారు, కేసుల బారిన పడ్డారు. కాబట్టి రైట్ ట్రయల్గా ఆయన టీవీ5 చైర్మన్ గారు ఈరోజు టీటీడీ చైర్మన్ అయ్యారు. అంతేగాని యదవ పనులన్నీ చేసేసి మరి నువ్వు మంత్రి అయ్యావంటే ఆశ్చర్యపోయేటటువంటి ఘటన. నువ్వు మంత్రి అయ్యావంటే ఎంత ఆశ్చర్యం వేసిందో బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్ నుంచి టీటీడీ చైర్మన్ అయ్యారంటే మా ఎవరికి మరి ఆశ్చర్యం వేయాల? మాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఆశ్చర్యం వేయాల? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.